ఇది కాక రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు వారికి దర్శనాలకు సంబంధించి వారి సేవ అమ్మవారి సేవ చేసుకుంటారు. చాలా దేవాలయాలకు వెళ్తారు వాళ్ళు. అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. తప్పకుండా దేవాదాయ శాఖ మంత్రి గారు వాటిని సమీక్షించి గుర్తింపు కార్డు ఇవ్వడం ఏమి ఇబ్బంది కాదు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మొన్ననే మున్సిపల్ కమిషన్లల్లో కార్పొరేషన్లలో వాళ్ళను కోఆప్షన్గా తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం చేసినాం. అంతకుముందు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. అనేక రకాలుగా వాళ్ళ యొక్క గుర్తింపు నుంచి గౌరవాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా జోగినులకు శివసత్తులకు సంబంధించి 100% ఈ గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తుంది. ఒకటేమో ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ పెట్టుకున్నాం. దాని తర్వాత ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఇంకా అనేక రకాల సేవలు తీసుకోవడంతో పాటుగా అమ్మవారి సేవ చేసే వాళ్లకు అమ్మవారి ఉత్సవాలు బోనాల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా 3 శాఖల సమన్వయంతో భవిష్యత్తు ఇబ్బంది రాకుండా ముందు రేపు వచ్చే 9 తారీఖు లాల్ దర్వాజా నుంచే ప్రారంభం చేసాం. అటువంటి ఒక ప్రాధాన్యత అనే మాట మనం చేస్తూ మిగతా కార్యక్రమాలు ఏదైతే వాళ్ళు అడుగుతా ఉన్నారో దేవాలయ కమిటీలు ఇతరత్వంతో దేవాదాయ శాఖకు సంబంధించి తప్పకుండా మంత్రి గారితో సంప్రదించి ప్రభుత్వం దానికి ఇవన్నీ చేసిన తర్వాత వాటికి కూడా వ్యతిరేకం ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి వారికి గుర్తింపు ఇచ్చే విషయంలో మేము చాలా సానుకూలంగా వ్యవహారం చేస్తాం.